శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతూ ఉన్నారు. కాకపోతే మేషరాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారో పూర్తిగా విషయాన్ని తెలుసుకోవాలంటే మేషరాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రాశి చక్రంలో ఇక మేషరాశి మొట్టమొదటి రాశి. ఇక ముందుగా ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 100 కేజీల మిఠాయిలు పంచి పెట్టేటటువంటి శుభవార్త వినబోతూ ఉన్నారు. మొదటిగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క మేషరాశి వారే అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం ఈ రాశి వారికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే మీరు పక్కా వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన మేషరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన కష్టాలు సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనేటువంటి విషయం మర్చిపోకండి. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఈ నెల ఫిబ్రవరి మాసంలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల స్వీట్లను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఆ దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ మేషరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఇక మేషరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులను చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని నమ్మడం మొదలుపెట్టండి. అలాగే దైవారాధన చేయడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. మేషరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకు అంటే మీరు చేయబోయే పనులను ముందుగానే
వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని మీరు చేస్తున్న పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి కొంతమంది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతూ ఉన్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఫిబ్రవరి మాసంలో 100 కేజీల స్వీట్లను పంచుకోవచ్చు. అంతటి శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ఏవైనా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారో ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అసలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులను మీరు చేసుకొని వెళ్ళిపోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో అంటే అనుకున్న పనులో విజయాలను సాధించి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీ ముందు మోకరిల్లి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, గుడ్ న్యూస్ ఏ రంగాలలో మీకు బాగుంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకి తీసుకునేవారు అవుతారు. ఇక మేషరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు. ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు చవటలు, దేనికి పనికిరాని వారు అని
ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకు చెబుతారు. అలాగే మీరు వాళ్ళ నోరు ముయించే సమాధానం ఇచ్చే సమయం అనేది వచ్చేసింది. ఇక మేషరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. ఇక రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతూ ఉంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు ముయించేస్తారు. అయితే మేషరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలకు కానీ దేవుళ్ళు కానీ ఫలితం మరింత ఎక్కువగా అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచిగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీ లైఫ్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణ జాలి చూపించవద్దు. ఇక ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు మనను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి, రానివ్వకండి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకొని దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి, మీ మీద మీరే ఆధారపడండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఆ దైవాన్ని నమ్ముకోండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు మీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో బాగా సెటిల్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.